ఒకరోజు ఉదయం బోబో తన చిన్న నీలి రెక్కలతో స్పార్కిల్ అడవిలో ఆనందంగా అటు ఇటూ దూకుతూ తిరుగుతున్నాడు. చుట్టూ రంగురంగుల చెట్లు, ప్రకాశించే గుళికలు, తేలిపోతున్న సీతాకోకచిలుకలు. బోబో ఉత్సాహంగా దూకుతుండగా పెద్ద ఎర్ర గుళిక క్రింద ఏదో మెరిసింది. ఆశ్చర్యంగా అతను దగ్గరగా వెళ్లి ఒక ప్రకాశించే బంగారు రాయిని జాగ్రత్తగా తీసుకున్నాడు. అది తాకగానే గిగిలి. ఆ రాయి నవ్వింది. అయ్యో! మాట్లాడే రాయా? అని బోబో విస్మయంగా అడిగాడు. నేను పిప్పా, నవ్వే మాయారాయి. బోబో ఉత్సాహంగా పైకెగిరాడు. నీకు మాయాశక్తులా? బోబో కొంతసేపు ఆలోచించి, నాకు ఎగిరే మబ్బులు కావాలి అని కోరాడు. పూఫ్! ఒక్కసారిగా బొద్దుగా ఉన్న మబ్బులు నేలపై ఏర్పడ్డాయి. బోబో వాటిపైన ఎగిరి దూకుతూ, వీహి అని నవ్వాడు. బోబో నవ్వు విని, లూలు అనే గులాబీ రంగు కుందేలు, జిగ్గీ అనే చిన్న జెబ్రా, మోమో అనే ఆలుగూడా పరుగెత్తుకుంటూ వచ్చారు. హుహు! చాలా బాగుంది అని వాళ్లు కూడా మబ్బులపై ఎగిరి గెంతారు. సూర్యుడు అస్తమించిపోతుండగా మాయా రాయి మాట్లాడింది. నీ కోరిక ముగిసే సమయం వచ్చేసింది. మబ్బులు తొలగిపోతుండగా బోబో సురక్షితంగా నేలపై దిగాడు. బోబో పిప్పాను హత్తుకున్నాడు. ఇది నా జీవితంలోనే ఉత్తమమైన కోరిక. పిప్పా నవ్వుతూ, తర్వాత నాట్యం చేసే చెట్టు కోరుకుంటావా? బోబో ఆనందంగా తల ఊపాడు. ఊహూ! అది అద్భుతంగా ఉంటుంది.